వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దిగుంట. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ, వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కేవలం 800 మీటర్ డిస్టెన్స్లో అయితే వస్తుంది. ఇది మనకి 216 స్క్వేర్ యార్డ్స్లో 27.5 by 69 ఫీట్ డైమెన్షన్స్తో 3 బెడ్రూమ్తో వస్తుందండి. ఈ వీడియోలో నేను మీకు ఈ 3 బెడ్రూమ్ మొత్తం నేను టూర్ చేసి చూపిస్తాను. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్లో రాంపల్లి మెయిన్ రోడ్కి కేవలం 800 మీటర్ డిస్టెన్స్లో వస్తుంది. సో ఈ వీడియోలో నేను మీకు ఇండిపెండెంట్ హౌస్ అంతా టూర్ చేసి చూపిస్తాను. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ మన ఛానల్లో రెగ్యులర్గా నేను తీసుకొస్తున్నాను కాబట్టి మీరు ఈ ఇండిపెండెంట్ హౌసెస్ చెక్ చేయండి. మీకు నచ్చినట్టుగా ఇండిపెండెంట్ హౌస్తో నన్ను కన్సల్ట్ చేయండి. నేను సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. ఇక డిలే చేయకుండా మనం ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేస్తూ ముందుగా మీరు ఇంటి ఎలివేషన్ చూస్తున్నారు కానీ మనకి ఇంటి ఎలివేషన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. గ్రే, వైట్, క్రీమ్, అక్కడక్కడ టైల్స్ ఇచ్చి చాలా మంచిగా డిజైన్ అయితే వచ్చిందండి. మీకు చూపిస్తున్నాను కదా, మీరు చూడొచ్చు. మనకి ఇండిపెండెంట్ హౌసెస్ మొత్తం గ్లాస్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఫైబర్ గ్లాస్ వచ్చి టైల్స్ వచ్చాయండి. ఇక్కడ ఇంకా పైన ఇక్కడ కూడా టైల్స్ వచ్చాయి, మీరు చూడొచ్చు. ఈ లొకేషన్లో కూడా టైల్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి చూపించే ముందుగా మీరు ర్యాంప్ గమనిస్తే మనకి ఈ విధంగా ర్యాంప్ అనేది చాలా మంచిగా వస్తుందండి. మొత్తం 2 కలర్స్ యూస్ చేశారు. కాంక్రీట్ ఇంకా ర్యాంప్ వచ్చి మొత్తం కాంక్రీట్ 30 ఫీట్ రోడ్స్తో అయితే ఇండిపెండెంట్ హౌస్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు లోపల తీసుకొని వెళ్ళి మనకి ఇండిపెండెంట్ హౌస్ లోపల ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. ముందుగా మీరు పార్కింగ్ స్పేస్ చూడొచ్చండి. ఆల్మోస్ట్ 25 ఫీట్ దాకా వస్తుంది. 25 ఫీట్ కంటే కొద్దిగా తక్కువ వస్తుంది. మీరు ఏ హ్యాచ్ బ్యాక్ అయినా, ఏ ఎస్యూ అయినా, ఎలాంటి కార్ అయినా పార్క్ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది. ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చండి. మనకి మొత్తం పాలిష్ షీట్ అయితే వస్తుంది. పీవీసీ అంటారు, పాలి పీవీసీ షీట్ అయితే వచ్చింది, చాలా బాగా వచ్చింది. అదేవిధంగా పిల్లర్ కూడా మొత్తం టైల్స్ వచ్చి గోల్డ్ ఎంగ్రేవ్ అయిన లైన్స్ కూడా వచ్చింది. బీచ్ కలర్ టైల్స్ వేశారు. 2x4 డైమెన్షన్స్ ఇటాలియన్ మార్బల్ స్టైల్లో అయితే కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. నేను దగ్గరగా కూడా తీసుకొని వెళ్ళి చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఈ విధంగా చాలా మంచి డిజైన్తో, యూనిక్ డిజైన్తో వచ్చిందండి. గోల్డ్ లైన్ ఎంగ్రేవ్ అయ్యి వచ్చి చాలా మంచిగా వస్తుంది. సో ఈ మొత్తం నేను ఇప్పుడు ఇంటి లోపల తీసుకొని వెళ్ళే ముందు మీరు ముందుగా నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ ఏదైతే ఉందో సెట్ బ్యాక్స్ కూడా మీరు గమనించగలరు. సెట్ బ్యాక్స్ కూడా మనకు ఆల్మోస్ట్ 3 ఫీట్ దాకా స్పేస్ అయితే వస్తుంది. నేను ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మొత్తం రూమ్ డైమెన్షన్స్ ఎంత ఉన్నాయనేది కూడా నేను డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అది కూడా మీరు చెక్ చేయొచ్చు. సో టోటల్ 1732 ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి లోపల ఎలా వచ్చిందనేది చూపిస్తాను. ముందుగా మీరు డోర్ కూడా గమనించవచ్చండి. మొత్తం ఇండియన్ టేక్ కూడా అయితే వస్తుంది. మొత్తం పాలిష్ అయి చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను లోపల తీసుకొని వెళ్తాను. మీరు స్టెప్ కూడా గమనించవచ్చు. పార్కింగ్ స్పేస్లో ఇంటి లోపలికి వెళ్ళే యూనిక్ డిజైన్తో పాటు చాలా మంచిగా, చాలా పెద్దగా 1.5 ఫీట్ కంటే ఎక్కువ ఉన్న స్టెప్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వస్తున్నాను. ఈ హాల్ కూడా చూడొచ్చు. ఆల్మోస్ట్ 28 ఫీట్ ఉన్న డెప్త్ అయితే వస్తుంది. ప్లస్ 10 to 12 ఫీట్ దాకా అయితే వస్తుంది. డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ కూడా ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. మొత్తం చాలా స్పేషియస్గా నార్త్ సైడ్లో 2 4x4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండోస్ అయితే వచ్చాయి, అది కూడా మీరు గమనించవచ్చు. ఈ విధంగా చాలా మంచిగా యూపీవీసీ విండోస్ అయితే వచ్చాయి, గమనించవచ్చు. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు మీరు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. మొత్తం 2 ఫ్యాన్లు, ఒక షాండ్లియర్ కోసం స్పేస్ కూడా వచ్చింది. మనకి టీవీ యూనిట్ కూడా 65 ఇంచ్ టీవీ యూనిట్ వరకు కూడా పెట్టుకోవచ్చు, అంత స్పేస్ అయితే వస్తుంది. మొత్తం యూపీవీసీ విండోస్ వచ్చాయి. 4x4 డైమెన్షన్స్తో ఫోటో ఫ్రేమ్ ఫినిషింగ్ వచ్చిన విండోస్ అయితే వచ్చాయి. అదేవిధంగా మొత్తం మీరు ఫ్లోరింగ్ కూడా చూడొచ్చు. మనకి డబల్ డైమండ్ ప్యాటర్న్ ఫామ్ అవుతున్న వస్తుంది. ఇక్కడ ఒక డైమండ్, ఇంకా మరి ఇంకొక డైమండ్ కూడా ఫామ్ అవుతూ మంచిగా కనిపిస్తుంది. ఈ విధంగా డైమండ్ ప్యాటర్న్ అయితే చాలా బాగా ఫామ్ అవుతుంది. మంచిగా ఫ్లోరింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా పాలిషింగ్ కూడా పెండింగ్ ఉంది. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ నుంచి డైనింగ్ రూమ్, పూజా రూమ్ కూడా చూపిస్తాను. మీరు ముందుగా పూజా రూమ్ చూడొచ్చండి. పూజా రూమ్ మనకి ఈ విధంగా ఒకరు పెద్దవారు చిన్నవారు కూర్చొని పూజ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది. రూఫ్కి టచ్ అవుతూ టైల్స్ కూడా వచ్చింది మొత్తం. అదేవిధంగా ఇక్కడ కూడా విండో కూడా వచ్చింది, యూపీవీసీ విండో వచ్చింది స్లైడర్తో పాటు. ఇప్పుడు నేను మీకు డైనింగ్ రూమ్ చూపిస్తున్నాను. డైనింగ్ రూమ్ కూడా 6 టేబుల్ లేదా 4 టేబుల్, ఏదైనా రౌండ్ టేబుల్ వేసుకోవచ్చు, రెక్టాంగిల్ కూడా వేసుకోవచ్చు, అంత స్పేస్ అయితే వస్తుంది. అట్ ద సేమ్ టైం యూపీవీసీ విండో ఇంకొకటి నార్త్ సైడ్ కూడా ఒకటి వచ్చింది, మీరు చూడొచ్చు. అది కూడా అట్ ద సేమ్ టైం మనకి ఈస్ట్ సైడ్ ఒక డోర్ కూడా ఇచ్చారు. నేను మనకి సెట్ బ్యాక్స్ ఎలా వచ్చాయనేది కూడా చూపిస్తాను. అంతవరకు మీరు కిచెన్ చూడొచ్చు. నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ అనేది ఈ విధంగా వచ్చాయండి. నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి బోర్వెల్ అయితే వచ్చింది. అట్ ద సేమ్ టైం మీకు ఇందాక చూపించినట్టు సెట్ బ్యాక్స్ అనేది ఈ విధంగా వస్తుంది. ప్లస్ మనకి వాష్ ఏరియా కూడా ఈ విధంగా ఈశాన్యములో చాలా పెరిగి
మనకి వాష్ ఏరియా అనేది ఈ విధంగా వచ్చింది టైల్స్తో పాటు. సౌత్ సైడ్ సెట్ బ్యాక్స్ కూడా మీరు చూడొచ్చు. సౌత్ సైడ్ సెట్ బ్యాక్స్ కూడా మీరు చూడొచ్చండి. సెట్ బ్యాక్స్ కూడా ఈ విధంగా వచ్చింది. నార్త్ ఈస్ట్ ఈశాన్య మూల అనేది పెరిగింది, మీరు గమనించవచ్చు. మనకి ఇది ఈశాన్య మూల అనేది చాలా మంచిగా పెరిగితే చాలా బాగా ఉంటుంది. బోర్వెల్ కూడా మనకి 350 ఫీట్ అయితే వచ్చిందండి, డిగ్ చేశారు. ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్ చూపించి తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ 3 చూపిస్తాను. 500 లీటర్ స్టాల్, డబల్ డోర్ అయినా ఏదైనా మంచిగా పెట్టుకోవడానికి స్పేస్ కూడా వస్తుంది. కట్లరీ కానీ స్టోరేజ్ కానీ స్పేస్ కూడా చాలా బాగా వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి 2 ఎలక్ట్రిక్ పోర్ట్స్ ఇచ్చారు, గ్రైండర్, మిక్సీ, ఓవెన్ కోసము, వాటర్ ప్యూరిఫైర్ కోసం, చిమ్నీ కోసం రెండింటికి కూడా పోర్ట్స్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం యూపీవీసీ విండో కూడా ఇక్కడ ఒకటి 2.5/3 డైమెన్షన్స్తో చాలా మంచిగా వచ్చింది. నేను ఇక్కడ నుంచి మీకు మొదటిగా గెస్ట్ బెడ్రూమ్స్ చూపిస్తాను. ఇది కామన్ టాయిలెట్తో ఇండియన్ స్టైల్లో వస్తుంది, మీకు చూపిస్తున్నాను. ఈ గెస్ట్ బెడ్రూమ్ ఏదైతే ఉందో మనకి ఈ విధంగా వస్తుంది. కింగ్ సైజ్ బెడ్ అయితే యూస్ చేసుకోవచ్చు. కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకున్న తర్వాత కూడా ఒక 1.5-2 ఫీట్ అయితే సైడ్లో స్పేస్ కూడా వస్తుంది. కామన్ టాయిలెట్ ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. కామన్ టాయిలెట్ అనేది ఇండియన్ స్టైల్లో ఈ విధంగా వస్తుందండి, మీరు గమనించవచ్చు. అట్ ద సేమ్ టైం 7 ఫీట్ హైట్ వరకు టైల్స్ వచ్చి మనకి రూఫ్కి చూడొచ్చండి, ఫాల్ సీలింగ్ కూడా చేశారు. పీవీసీ ఫాల్ సీలింగ్ అయితే వచ్చింది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీరు గమనించవచ్చు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగా వస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకోవచ్చు. కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకున్న తర్వాత కూడా మనకి మంచి స్పేస్ అయితే వస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ గమనిస్తే సౌత్ సైడ్లో కూడా 4x4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో వచ్చింది. అట్ ద సేమ్ టైం మనకి మంచి షెల్ఫ్స్ కూడా వచ్చాయి. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఇక్కడ గమనిస్తే మనకి ఇది ఈ విధంగా టాయిలెట్ బాత్ అనేది చాలా మంచిగా వస్తుంది. 4x4 టైల్స్ వచ్చి ఫాల్ సీలింగ్ కూడా వచ్చి కామన్ గీజర్ పాయింట్స్ వచ్చింది. సో ఇండియన్ స్టైల్ టాయిలెట్లో ఏదైతే ఉందో గీజర్, హాట్ వాటర్ అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్ బాత్తో మనకి ఇది కూడా కింగ్ సైజ్ బెడ్స్ పట్టేంత స్పేస్ అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఒక హ్యాండ్ వాష్ యూనిట్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వస్తుంది. 14x10 డైమెన్షన్స్తో 14x11 డైమెన్షన్స్తో వస్తుంది. ఇక్కడ ఇది గమనిస్తే యూపీవీసీ విండో అయితే వస్తుందండి ఈ విధంగా. అదేవిధంగా మనకి షెల్ఫ్స్ కూడా ఈ విధంగా వచ్చి ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంటుందండి, చూడొచ్చు మీరు. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ గమనించినట్టయితే మనకి యూపీవీసీ విండోస్ అయితే ఉంటాయి ఈ విధంగా, ప్లస్ ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు. ఇంతసేపు మీరు చూస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కేవలం 800 మీటర్ డిస్టెన్స్లో అయితే వస్తుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ హెచ్ఎండిఏ లేఅవుట్లో 30 ఫీట్ రోడ్స్తో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్తో చాలా మంచి లొకేషన్లో 1,22 lakh రూపీస్ కోట్ చేస్తున్న ఇండిపెండెంట్ హౌస్ మనకు 216 స్క్వేర్ యార్డ్స్లో 27.5x69 ఫీట్ డైమెన్షన్స్తో చాలా మంచిగా వస్తుందండి. టోటల్ 3 బెడ్రూమ్ రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు, పేరెంట్స్ తోటి, ఇద్దరు 2 కిడ్స్ 3 కిడ్స్ ఉన్నవాళ్ళు, 3 పిల్లలు ఉన్న వాళ్ళ కోసం ఈ ఇండిపెండెంట్ హౌస్ చాలా బాగా వస్తుంది. మనకి G+1 పర్మిషన్తో పాటు కూడా ఉంది ఇండిపెండెంట్ హౌస్. మీరు ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ చూస్తూ ఉంటే మీరు తప్పకుండా నా ఛానల్ని కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తూ ఉంటే మీరు షేర్ కూడా చేయండి తప్పకుండా. వెబ్లో కూడా ఇంకా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, మీకు నచ్చినట్టుగా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ వీక్లో, అప్కమింగ్ వీక్లో నేను ఆల్మోస్ట్ 4 to 5 డ్యూప్లెక్సెస్ కూడా తీసుకొస్తున్నాను కాబట్టి అవి కూడా మీరు చెక్ చేయండి. మీకు నచ్చిన ప్రాపర్టీస్తో నన్ను కన్సల్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్తో నేను మరొకసారి మీ ముందుకు వస్తాను. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.